నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడే ముందు నేనొకటి చూపిస్తాను మీకు. ఫస్ట్ అది చూడండి. అది చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. నేను టైప్ చేశాను ఈరోజు. సెర్చ్ చేశాను. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 2025 అని. నేను ఎప్పుడైతే సెర్చ్ చేశానో ఇక్కడ చూడండి. ఇన్ ఇండియా ఇదొక్కటి చూడండి. విత్ రిపోర్ట్స్ ఇండికేటింగ్ విత్ 83% రిమైన్ జాబ్‌లెస్ ఆర్ వితౌట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్స్. అర్థమైతుందా? హ్మ్. ఇంకా హై అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. ఏ రీసెంట్ అన్‌స్టాప్ టాలెంట్ అనే వాళ్ళు మీకు తెలిసే ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే సర్వేస్ చేస్తూ ఉంటారు. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం రివీల్డ్ దట్ 83% ఆఫ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నో జాబ్స్, నో ఇంటర్న్‌షిప్ ఆఫర్స్. ఓకే. 46% of B school graduates are without job or internship offer. 73% of recruiters are now prioritizing only skills over degrees from prestigious institutions. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానో నేను లాస్ట్‌లో మెన్షన్ చేస్తాను మీకు. ఇప్పుడు చెప్తాను వెయిట్. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మీరు ఎలా క్వాలిఫై అవ్వాలో కూడా చెప్తా. డ్రీమ్ డిగ్రీ జాబ్లెస్ రియాలిటీ. ఓకే. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. డ్రీమ్ డిగ్రీ జాబ్లెస్ రియాలిటీ. నువ్వు ఐఐటి కాన్పూర్‌లో చదివినా ఇక్కడ ప్లేస్‌మెంట్ స్ట్రాటజీ 30% లెస్. ఓకే. మనకి 46%, 41%. సో చూసారు ఇప్పుడు మనం కదా, నేను మాట్లాడుకుందాం. ఇది ఎందుకు చూపించాల్సింది వచ్చిందంటే ఆ 83% లో మీరు ఉన్నారని కాదు. ఓకే. యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు ఉన్నారని నేను చెప్పట్లేదు. 83% లో నేను అది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మీకు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అని. ఓకే. సి ఆ 83% లో మీరు ఉండకుండా ఆ 80% లో మీరు ఉండకుండా నెక్స్ట్ 20% లో మీరు ఉండండి. ఓకే. నెక్స్ట్ 20% లో ఈ 20% ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన చిన్న చిన్న కంపెనీస్. మీరు ఎప్పుడైతే అప్లై చేయడం మీద ఫోకస్ పెడతారో, నేను ఒకటి చెప్తున్నాను. షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీనే. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ. నీ దగ్గర స్కిల్స్ ఉంటే అది మన చేతిలో ఉంటది. షార్ట్ లిస్ట్ అవ్వడమే చాలా కష్టం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. నువ్వు ఎంత స్కిల్స్ నేర్చుకుంటున్నావో అంత ప్రకారంగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి పెట్టు రెజ్యూమే. ఓకే. షార్ట్ లిస్ట్ అవ్వడానికి. నేను ఆల్రెడీ లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్పాను. లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అవ్వండి అంటే నో వన్. ఓకే. నీకేదన్నా కంపెనీలో జాబ్ పడుతుందంటే యూ హావ్ టు కనెక్ట్ విత్ ద పర్సన్. నేను ఈరోజు నీకు కొన్ని బల్క్ హైరింగ్ లింక్స్ అని నేను డైలీ మెన్షన్ చేస్తూనే ఉంటాను. డైరెక్ట్‌గా నువ్వు కెరీర్ సెక్షన్‌లోకి అప్లై చేస్తే నీకెప్పటికీ జాబ్ రాదు. ఆ కంపెనీలో నువ్వు ఎప్పటికీ షార్ట్ లిస్ట్ అవ్వలేవు. ఎందుకంటే నీతో పాటు నేను వేరే వాళ్ళకి గూడా షేర్ చేస్తున్నా. వాళ్ళు గూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు, నువ్వు అప్లై చేస్తున్నప్పుడు నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ తెలియాలి గదా! సో, అందుకని నువ్వు లింక్డ్ఇన్‌లోకెళ్ళి కనెక్ట్ అయ్యి ఇంటర్నల్‌గా అప్లై చేయండి అని చెప్పేది ఇందుకే. ఇంటర్నల్‌గా ఆ పర్సన్‌కి ఆ జాబ్ ఐడీ షేర్ చేస్తే ఆటోమేటిక్‌గా తను నీకు రిఫరెన్స్ ఇస్తాడు. ఓకే. ఆటోమేటిక్‌గా. ఈరోజు మీకు అసెన్షియల్ లింక్స్ పెట్టాను. అసెన్చర్ ఎంతమంది ఇంటర్నల్‌గా వెళ్లి అప్లై చేశారు? ఎంతమంది నార్మల్ వేలో అప్లై చేశారు? ప్రెజెంట్ నువ్వు ఇంటర్నల్‌గా అప్లై చేస్తేనే వస్తుంది తప్ప, బయట కెరీర్ సెక్షన్‌లో అప్లై చేస్తే రాదు. అండ్ ఫ్రెషర్‌కి నేను ఇంకొక ట్రిక్ ఏం చెప్తున్నానంటే, మీ స్కిల్స్‌ని మీరు షోకేస్ చెయ్యాలి. యూ హావ్ టు షోకేస్ యువర్ స్కిల్స్. ఇప్పుడు అప్నా కాలేజ్ ఉంది. ఆహ్, తను తనేం జేసింది ఫస్ట్ స్ట్రెంథెన్ హిస్ స్కిల్స్. తన స్కిల్స్‌ని అన్నిటిని స్ట్రెంథెన్ చేసుకొని పబ్లిక్‌గా తను డీఎస్ఏ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తన స్కిల్స్ ఎక్స్‌ప్లోర్ అయ్యాయో షి అంటే ఒక బిజినెస్ స్ట్రాటజీతో తను ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఒక మంచి స్థాయికి ఎదిగింది. అలానే మీరు గూడా అంతే గదా! అదొక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి కావాలి అంటే. మామూలుగా మనము ఫస్ట్ వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ తెచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేసి నువ్వు ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా వరల్డ్‌లో నువ్వు ఎంత వరకు సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి ఉన్నావు. వేరే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతుంటే నువ్వు చూస్తున్నావు బానే ఉంది. నువ్వు పోస్ట్ చేస్తున్నావా? టెక్నికల్ సైడ్ లేదు. పోనీ నువ్వు నేను ఆల్రెడీ చెప్పాను. యూట్యూబ్‌లో టెక్నికల్ వీడియోస్ ఏమన్నా ఉంటే మీ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి కూడా ఆ వీడియోస్ షేర్ చేయండి. ఆ వీడియోస్‌ని మీ రెజ్యూమేలో పెట్టండి అని నేను చెప్పేది ఇందుకే. ఐ ఎక్స్‌ప్లెయిన్ ఐ ట్రైడ్ దిస్ ప్రాజెక్ట్, ఐ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ప్రాజెక్ట్ అని యూ కెన్ మెన్షన్. నువ్వు మెన్షన్ చేయొచ్చు. అండ్ మెయిల్ టు ది స్టార్టప్ కంపెనీస్.
ఎప్పుడైతే నువ్వు 80% కాకుండా ఈ 20% ఉండి త్వరగా చేసుకోవడానికి అప్లికేషన్ స్ట్రాటజీస్ విషయం తెలుసా? మీరేమంటారు? ఈ ఫస్ట్ స్ట్రాటజీస్ అన్ని అప్లికేషన్ బానే ఉన్నాయి. స్ట్రాటజీ ఇంటర్నల్ గా నువ్వు చేయడానికి అప్లై చాలా చేయడం కష్టంగా ఓకే ఉంటది అంటారు. సెకండ్ ఫస్ట్ అప్లికేషన్ నేను స్ట్రాటజీ React.js మీద ఒక డైరెక్ట్ ఇన్స్టిట్యూట్‌లో ఫౌండర్స్ కి ట్రైనింగ్ అప్లై చేయడం తీసుకునేటప్పుడు ఓకే నాకు 3-4 మంత్స్ అయినా కూడా ఫౌండర్స్ కి అప్లై ఎక్స్‌పీరియన్స్ చేయడం పర్సన్‌గా నేను నాకు కొన్ని జాబ్ రాలేదు. ఓకే. నేను ఫస్ట్ వేరే డొమైన్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక డొమైన్ లోకి రావడానికి నేను రియాక్ట్ ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు ఎడ్యుకేషన్ నేర్చుకునే టైం లేక. ఓకే. ఎప్పుడైతే నేను ట్రైనింగ్ తీసుకున్నానో నేను జాబ్ కోసమే అందులో జాయిన్ అయ్యాను. ఓకే. జాబ్ కోసమే అందులో జాయిన్ అయితే నేను అక్కడ జాయిన్ అయ్యి బయటికొచ్చినన్ని రోజులు నాకు జాబ్ రాలేదు. నాకింక జాబ్ అక్కడ రాదు. ఎందుకు టైం వేస్ట్ అనేసి నేను అక్కడికి వెళ్ళడం మానేసి ట్రిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. నేను ఎలా అప్లై చేయాలి వీటికి అనేసి. ఓకే. ఎలా అప్లై చేయాలి అని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను స్ట్రాటజీతో వర్కౌట్ చేశా. స్కిల్స్ వచ్చాయి. నాకు బానే ఉంది. స్కిల్స్ ఉన్నాయి. కానీ నేను ఎలా అప్లై చేయాలి? ఇన్ఫోసిస్ అప్లై చేశా. జేపీ మోర్గన్, డెలాయిట్ మెయిన్ కంపెనీస్ టార్గెట్ పెట్టా. ఐబీఎం అండ్ అసెంచర్. ఈ 5 కంపెనీస్ నాకప్పుడు రియాక్ట్ డెవలపర్ మీద మంచి రియాక్ట్ జేఎస్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మీద మంచి రోల్స్ కి హైరింగ్ ఉంది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కి హైరింగ్ ఉంది అప్పుడు. అప్పుడు నేను కొద్ది రోజులు ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కూడా హైరింగ్ లేదు మీరు గమనిస్తే. ఆ టైంలో నాకసలు జాబ్ రాలేదు. ఆ టైంలో నేనేం చేశానంటే ఇలా పిన్ పెట్టుకున్నా ప్రతి ఒక్కటి. ఈ కంపెనీకి ఎలా అప్లై చేయాలి? ఈ కంపెనీకి ఎలా అప్లై చేయాలి? ఆ కంపెనీ లింక్ తీసుకెళ్ళి ఎప్పుడైతే నేను ఆ కంపెనీ లింక్ తీసుకెళ్ళి ఫస్ట్ లింక్డ్ఇన్‌లో ట్రై చేశా. ఎవరైనా నాకు రిఫరెన్స్ ఇస్తారేమో అనేసి. ఓకే. నేను ఒక్కరిని కాదు అడిగింది. 20, 30 అలా అడిగాను. అసెంచర్‌లో అడిగాను, ఇన్ఫోసిస్‌లో అడిగాను. ఒక్క పర్సన్ నాకు రెస్పాండ్ అయ్యాడు. అంతమందిలో ఒక్క పర్సన్ రెస్పాండ్ అయ్యి హి షేర్డ్ మీ నువ్వు ఆ జాబ్ లింక్ పంపిస్తే నేను నీకు రిఫరెన్స్ ఇస్తా అన్నాడు. ఇన్ఫోసిస్ అతను. ఓకే. నేను అప్పుడు పంపించాను తనకి. నాకు రిఫరెన్స్ ఇచ్చాడు అండ్ ఐ షార్ట్ లిస్టెడ్. ఎవ్వరికీ తెలీదు నేను యూజ్ చేసిన ట్రిక్స్ అసలు నేను ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి కూడా చెప్పలేదు. కనీసం నేను ఏం యూజ్ చేశాను అనేసి ట్రిక్. తర్వాత లింక్డ్ఇన్ త్రూ నాకు అసెంచర్ నుంచి కాల్ వచ్చింది. లింక్డ్ఇన్ త్రూ ఓకే. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ తర్వాత నేను అప్లై చేయడం స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కి నాకు లింక్డ్ఇన్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లింక్డ్ఇన్ నుంచి మెయిల్స్. జేపీ మోర్గన్ నుంచి నాకు అప్పుడే మెయిల్ వచ్చింది. అండ్ లింక్డ్ఇన్‌లో నుంచే నాకు మెయిల్ వచ్చింది. ఎందుకు? నేను లింక్డ్ఇన్‌ని నా ప్లాట్‌ఫార్మ్‌గా నేను అసైన్ చేసుకున్నాను. అక్కడి నుంచి నేను ఇంటర్నల్‌గా అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి? నేను సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కటి. నేను జావా స్క్రిప్ట్ ఇప్పుడే కాదు చెప్తుంది. ఇంతకు ముందు కూడా నేను చాలా టైమ్స్ చెప్పాను. అవన్నీ నేను లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ప్రతి ఒక్క దాని మీద గిట్‌హబ్, డాట్ నెట్ ఇవన్నీ నేను ముందు నుంచి కూడా కొంచెం స్టూడెంట్స్‌కి చెప్తూ ఉంటాను. అవన్నీ నేను పోస్ట్ చేయడం. అంటే నా స్కిల్స్‌ని నేను ఎక్స్‌ప్లోర్ చేయడం. ఎప్పుడైతే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంతవరకు నాకు కాల్స్ ఏ రోజు రాలేదు. ఓకే. బిట్టర్ ట్రూత్ ఇది. నాకు అంతవరకు కాల్స్ రాలేదు. నేను ఏ రోజైతే స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి నాకు కాల్స్ వచ్చాయి. ఒక కంపెనీని టార్గెట్ పెడితే అదే కంపెనీలో నువ్వు ప్లేస్ అయ్యేలా ఉండాలి. ఓకే. అలా ఉండాలి అన్నమాట. ఇలా నువ్వు ఇంటర్నల్‌గా ఫస్ట్ ట్రై చెయి. తర్వాత నీ స్కిల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చెయి. డైరెక్ట్ హెచ్ఆర్స్‌కి గూడా మీరు మెయిల్ చేయొచ్చు. నేను కోల్డ్ మెయిల్స్ మీకు పీడీఎఫ్ ఉంది నా దగ్గర. నేను పీడీఎఫ్ చేసి పెట్టేసాను. ఆ పీడీఎఫ్‌ని నేను డిస్క్రిప్షన్‌లో గూడా మెన్షన్ చేస్తాను. మీ దగ్గర మెయిల్స్ గూడా ఉన్నాయి. నేను కొన్ని మెయిల్స్ చెప్పాను ఆల్రెడీ మీకు. ఫైనల్ స్కాట్ అనేసి, రాకెట్ రీచ్ అనేసి చెప్పాను గదా! వీటి త్రూ మీరు అప్లై చేయండి. అందరూ అలా అయితే మీకు మళ్ళీ ఇదొక కన్‌ఫ్యూజన్ ఉంటారేమో మీరు. అలా అయితే మీకు జాబొచ్చింది కాబట్టి మీరెన్నైనా చెప్తారంటే, నేను అదే జాబ్ తెచ్చుకోవడానికి నేను గూడా అంతే గదా హార్డ్ వర్క్ చేశాను. అంతే హార్డ్ వర్క్ చేస్తేనే గదా నాకొచ్చింది. నేనేమన్నా తిరుక్కుంటా వచ్చేసిందా? లేదు గదా! సో, మీరు గూడా అంతే హార్డ్ వర్క్ చేయాలి. ఈ రోజుల్లో టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వడం పెద్ద కథేం గాదు. మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి. అప్లై చేయడం మీద ఫోకస్ చేయండి. అప్లై చేయడం మీద మీకు ఫోకస్ చేస్తే ప్యారలెల్‌గా స్కిల్స్ నేర్చుకుంటూనే అప్లై చేయడం మీద ఫోకస్ చేస్తే యూ విల్ డెఫినైట్‌లీ క్వాలిఫై. ఒక మంచి పర్సన్ మీకు హైరింగ్ సెక్షన్‌లో ఛాన్స్ ఇచ్చాడే అనుకో, ఫస్ట్ నేను చెప్తున్నాను గదా! ఫౌండర్స్‌కి చేయండి. నార్మల్ ఫౌండర్స్‌కి అని. 500 కంపెనీ స్టార్టప్ లిస్ట్ గూడా ఉంది నా దగ్గర. అది గూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ కంపెనీస్‌కి కూడా ఎవరైనా ఒక్కసారి టైం పెట్టుకొని లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసి అక్కడ సీఈఓస్ ఎవరున్నారు? ఫౌండర్స్ ఎవరున్నారు? వాళ్ళకి మెయిల్ చేయండి. డెఫినెట్‌గా మీకు రిప్లై అది వస్తది. ఓకే. నేనొకటి చూపిస్తాను మీకు కావాలంటే. సో, మీరు నమ్మరనే నేను ఇది చూపిస్తున్నా. యాక్చువల్‌గా చూపించకూడదు నేను. సీ ఇక్కడికి రండి మెసేజెస్‌లకి. అతను ఒక సీఈఓ. ఆ సార్ ఒక సీఈఓ. ఓకే. అండ్ హి ఈస్ ఇన్ యూఎస్ఏ. కానీ ఇక్కడ మన హైదరాబాద్‌లో ఆయనకి కంపెనీ ఉంది. హౌ హి రిప్లైడ్ వెరీ నైస్. ఓకే. వెరీ నైస్. యాక్చువల్‌గా ఒక హెచ్ఆర్ గూడా ఇంత మంచిగా మనకు రిప్లై ఇవ్వరు. ఓకే.
ఒక హెచ్ఆర్ కూడా. బట్ ఇక్కడ సిఈఓ అట్ సమ్ టెక్ సొల్యూషన్స్. ఓకే, ఇలా నేను అప్లై చేస్తాను, ఇలానే. ఓకే, ఇలా నేను అప్లై చేసినప్పుడే నాకు వచ్చాయి తప్ప, నేను అదర్వైజ్ నా సొంతంగా నేను నార్మల్గా కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేసిన రోజు నేను ఒక్క రోజు కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఒక్క రోజు కూడా ప్రతి ఒక్కసారి నేను రిగ్రెట్ అయ్యాను. ఓకే, రిజెక్ట్ అయ్యాను. ఓకే, ఎప్పుడు రిజెక్ట్ అయ్యాను? నా దగ్గర కరెక్ట్ రెజ్యూమే లేదు, కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం తెలియక, ఆ ఎక్స్‌ప్లోర్ చేసే ఛాన్స్ రాక, సో, నేను క్వాలిఫై అవ్వడం లేదు. ఎప్పుడైతే నా రెజ్యూమ్ నేను కరెక్ట్‌గా మెన్షన్ చేసి, ఇలా ప్రిపేర్ అయ్యానో స్ట్రాటజీస్‌తో, అప్పుడు నేను సెలెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఓకే. సో, ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.